హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి టీఎస్ పాలిసెట్ 2024 రిలేటెడ్గా మీకు వచ్చిన కాలేజ్ అండ్ కోర్సులో మీకు ఎంతమందికి సీట్ వచ్చింది, అలాగే మీకు ఏదైతే బ్రాంచ్లో సీట్ అయితే వస్తుందో ఆ యొక్క బ్రాంచ్లో మీతో పాటు ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి సీట్ వచ్చిందో మీరైతే ఇలా అయితే ఈజీగా అయితే తెలుసుకోండి. అలాగే వీడియోకి వెళ్ళి నచ్చిన నెక్స్ట్ మన ఛానల్ అంటే ఫస్ట్ నుంచి సబ్స్క్రైబ్ చేసిన ఇలా మరిన్ని కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతాయండి. ఈ యొక్క వీడియో అయితే ఇంట్రెస్ట్ యూస్ఫుల్ ఉంటుంది, కంప్లీట్గా అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక మీ వీడియోకి వెళ్తే ఇక్కడైతే పాలిసెట్ వెబ్సైట్లోకి అయితే వచ్చి మీరైతే కిందకు కొంచెం స్క్రోల్ చేసుకున్నట్టయితే మీకు ఇక్కడ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ అయితే ఉంది. దాని మీద అయితే మీరైతే క్లిక్ చేయండి. మీకు క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే పేజ్ అయితే ఓపెన్ అయితే అవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే ఇక కాలేజ్ అనే ఆప్షన్ మీద అయితే మీరైతే క్లిక్ చేసి మీకు ఏదైతే కాలేజ్ అనేది వచ్చిందో ఆ యొక్క కాలేజ్ అయితే మీకు వచ్చిన కాలేజ్ అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కోదాడ్ అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ కోదాడ్ దీని మీద అయితే క్లిక్ చేసి నేనైతే అనురాగ్ కాలేజ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నా. ఇక్కడ చూసుకున్నట్టయితే కింద బ్రాంచ్ అయితే ఉంది. మీకు ఈ యొక్క ఏదైతే కాలేజ్ వచ్చిందో ఆ యొక్క కాలేజ్లో మీకు కొన్ని బ్రాంచెస్ అయితే ఉంటాయి. ఆ యొక్క బ్రాంచెస్లో మీకు ఏదైతే బ్రాంచ్ అయితే వచ్చిందో ఆ యొక్క బ్రాంచ్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ యొక్క కాలేజ్ అయితే 4 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే నేను కంప్యూటర్ సైన్స్ అనే దాన్ని అయితే సెలెక్ట్ అయితే తీసుకున్నాను. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక షో అలాట్మెంట్స్ అయితే ఉంది, దాని మీద క్లిక్ చేయండి. మీకైతే క్లిక్ చేస్తే మీ యొక్క కాలేజ్ కోడ్ అని మీ యొక్క బ్రాంచ్ కోడ్ అయితే రావడం జరిగింది. ఇంకా మీ యొక్క ఏదైతే కోర్స్ అంటే మీ బ్రాంచ్లో ఎంతమందికి అయితే సీట్ అనేది అలాట్ అయిందో ఈ యొక్క కాలేజీలో మీకైతే మొత్తం అయితే ఇక్కడైతే చూపించడం అయితే జరిగింది. ఈ యొక్క అనురాగ్ అనే కాలేజీలో అయితే ఈ యొక్క సిఎస్సిలో 120 మెంబర్స్కి అయితే 122 మెంబర్స్కి అయితే సీట్ అయితే రావటం జరిగింది. ఈ యొక్క ఎంతమందికి సీట్ వచ్చింది, అలాగే వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చింది అని మొత్తం అయితే ఇక్కడైతే వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్, ర్యాంకు, వాళ్ళ నేము అండ్ వాళ్ళ యొక్క క్యాస్ట్, వాళ్ళ రీజన్ మొత్తం కేటగిరీ అయితే ఇక్కడైతే ఇవ్వటం జరిగింది. మీరైతే ఇలా అయితే మీ యొక్క క్లాస్లో మీతో పాటు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది జాయిన్ అయ్యారో ఎంతమంది ఉన్నారో, ఎంతమందికి అనేది సీట్ అయితే అలాట్ అయిందో ఇట్లా అయితే మీరైతే తెలుసుకోండి. ఇదిగా వాళ్ళ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుంది. ఇంకా డౌట్స్ ఉంటే కంపల్సరీ అయితే కామెంట్ చేయండి.